ఆర్థికంగా ఇబ్బందులున్నా ఈ పాలమూరు జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తి గాని, నెట్టంపాడు గాని, భీమా గాని, కోయిల్ సాగర్ గాని, మిషన్ కాకతీయ కింద చెరువులు గాని, చెక్ డ్యాములు గాని ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినాం. మా విజయుడు నియోజకవర్గంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ కు పాలమూరు మీద ఉన్న ప్రేమ. మీరేం చేసిండ్రు? 60 ఏళ్లలో మొత్తం పాలమూరు జిల్లాలో మీరు కట్టిన రిజర్వాయర్లు 25 టీఎంసీలు, కానీ 9 ఏళ్లలో 65 టీఎంసీల రిజర్వాయర్లు కట్టింది ఈ పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ పాలమూరు రంగారెడ్డిని 30,000 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేసినారు. 80% పూర్తయింది. ట్విన్ టనళ్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, సబ్ స్టేషన్లు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏమున్నది? బుడ్డ కాల్వ. ప్యాకేజ్ 3లో 1,80,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలి. 1,50,00,000 క్యూబిక్ మీటర్లు బీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. మీరు తీయాల్సింది 30,00,000 క్యూబిక్ మీటర్లు. 1,50,00,000 క్యూబిక్ మీటర్లు బీఆర్ఎస్ చేసింది. 30,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయడానికి 3 ఏళ్లు పట్టదా? దాంట్లో భూసేకరణ లేదు, ఏమున్నా ఇంత బ్లాస్టింగ్ చేయాలి, మట్టి తీయాలి. 3 సీజన్లు పోయినాయి. 2 ఎండాకాలాలు పూర్తిగా పోయింది, ఇది 3వ సీజన్. 30,00,000 క్యూబిక్ మీటర్లు తీస్తే మన ఏదులలో ఇప్పటికే 6.5 టీఎంసీల నీళ్లు ఉండేది. మన వట్టెంలో, మన కరివెనలో 35 టీఎంసీల నీళ్లు నింపుకుంటే అసలు ఎట్లా మారిపోతుండే ఈ పాలమూరు. బీఆర్ఎస్ ఉండుంటే ఈ పాటికి ఏదులా కరివెన వట్టం కృష్ణా జలాలతో కలకలలాడిపోయి ఉండేది. ఆనాడే కేసీఆర్ గారు వచ్చి పాలమూరు మోటార్లు ఆన్ చేసి నార్లాపూర్ నింపలేదా? నార్లాపూర్లో నీళ్లు పోయించలేదా? ఇప్పుడు పోయి చూస్తే నార్లాపూర్లో నీళ్లు కనబడేవా? మా అంటే గట్టిగా చేస్తే 1 నెల రోజుల పని. ప్యాకేజ్ 3లో బుడ్డ కాల్వ జీర్పారేస్తే ఏదులా వట్టెం కరివెన నిండా నింపుకుంటే నెత్తి మీద కుండోలే 2 పంటలు బంగారమోలే ఈ పాలమూరులో వండకపోవునా? అరే ఈ ప్రాజెక్టుకు కేసులేసిండ్రు, అడ్డం పడ్డారు, బ్యాంకుల నుంచి డబ్బులు రానియలే. ఆనాడు కేసీఆర్ గారికి పాలమూరు మీద ఉన్న ప్రేమతో కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీసుకున్న 10,000 కోట్ల రూపాయల డబ్బును మళ్లించి పాలమూరు మీద ఖర్చు పెట్టి పనులు పరిగెత్తించిండు నాడు కేసీఆర్. 10,000 కోట్లు కాళేశ్వరంకి అనుమతులు వచ్చినాయి గనక అక్కడ బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి దాన్ని పాలమూరుకు మళ్లించి పనులు జరిపించి పాలమూరు మీద ప్రేమను జాటిండు మన కేసీఆర్. అరే మీరు 2.5 ఏళ్ళ ఏమంటే నల్లమల్ల బిడ్డ, నేను నల్లమల్ల పులి డైలాగులకే పనికొస్తుంది. అది పులి కాదు, పిల్లి. నువ్వు బుడ్డ కాలువ చేయ చేతనైతే లేదా? కాలువ చేయ చేత కాదు. మా నిరంజనన్న ఆనాడు అసలు వనపర్తికి 1 ఎకరా వారు నాకు కల్వకుర్తిలా, అసలు కల్వకుర్తి ప్రాజెక్టులో వనపర్తి నియోజకవర్గమే లేదు. వనపర్తిని మరిసైపోయింది ఆనాటి కాంగ్రెస్ పెద్దలు. కానీ నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఉండే ప్రేమ, కేసీఆర్ గారికి నిరంజన్ రెడ్డి గారి మీద ఉండే ప్రేమ, మొదటి దశలో ఉద్యమంలో నడిచినటువంటి చనువు, కేసీఆర్ గారి దగ్గర ఆయనకు ఉండే చనువును ఉపయోగించిండు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా నా వనపర్తికి నీళ్లు కావాలని నేను ఆ రోజు నీళ్ల మంత్రిగా ఉంటే నా వెంటబడ్డాడు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారి ప్రేమతోని 1,00,000 ఎకరాలు ఈ వనపర్తికి కల్వకుర్తిలో పారిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, నిరంజన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. మీరు చేసిందేమన్నది? ఇవాళ గణపురం బ్రాంచ్ కెనాల్ గాని, బుద్ధారం బ్రాంచ్ కెనాల్ గాని ఎవరు దవిచ్చింది? ఆ రోజు రాత్రింబవళ్ళు కదా పనిచేయించింది నిరంజన్ రెడ్డి గారు.
ఇవాళ ఆ 2 కెనాల్స్ కూడా పూర్తి చేసి ఇవాళ 1,00,000 ఎకరాలు బారిస్తున్నాం. మరి అందుకే ఇవాళ ఏమంటున్నాం, ఆల్రెడీ మనం అన్ని తవ్వుకున్నాం. ఒక్కసారి నాది ఆల్రెడీ అన్ని తవ్వుకున్నాం. ఇవాళ అనవసరంగా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఈ రైతుల ఉసురు పోయిద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే గొల్లపల్లిని ప్రతిపాదించింది. కానీ ఎప్పుడైతే ఏదుల పూర్తయిందో, ఏదుల పూర్తయిన తర్వాత మెమో నంబర్ 7871 డేటెడ్ 29/2018 నాడే గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, ఏదుల నుంచే నీళ్లు బారుతాయని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. మేము రాంగ ఇప్పుడు ఏదుల కాడ ఓటీ చూసి వచ్చినాం. ఓటీ కూడా కట్టినాం. ఏం లేదు, ఇంత స్టీరింగ్ తిప్పినట్టు గేట్ వాళ్ళు తిప్పితే నీళ్లు గలగల బయటకు వెళ్తాయి. జంగమాయిపల్లి కాడ పోయి బుద్ధారం కెనాల్లో కలుస్తాయి, ఉప్పరపల్లి కాడ పోయి గణపూర్ కెనాల్లో కలుస్తాయి. అందువల్ల ఓటీ కూడా రెడీగా ఉన్నది. అంతేకాదు ఇవాళ ఏదుల ఎత్తు 445 మీటర్లు, మన శంకర సముద్రం 400 మీటర్లు, మన కృష్ణ సముద్రం 358 మీటర్లు, మన రంగ సముద్రం 325 మీటర్లు. అంటే ఏదుల మీద ఉన్నది, మన వనపర్తి మొత్తం కిందికి ఉన్నది. మనం ఆల్రెడీ ఓటీ అంటే తూము పెట్టేమాడ, తూము ఇప్పంగానే కిందికి మంచిగా 1,00,000 ఎకరాలు బారుతాయి. ఇది మళ్ళా పాలమూరుకు నష్టం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తూనే కల్వకుర్తి ప్రాజెక్టుకు 2 లక్షల ఎకరాలకు సప్లిమెంటేషన్ కింద ఆ రోజు కేసీఆర్ గారు రూపకల్పన చేసిండ్రు. కల్వకుర్తిలో మనకు రిజర్వాయర్లు లేవు. ఎప్పుడన్నా కరువు వచ్చినా నీళ్లు తక్కువ పడ్డా మనం పాలమూరులో 65 టీఎంసీల రిజర్వాయర్లు కట్టినాం. దీని నుంచి కల్వకుర్తికి ఇచ్చుకుందాం, కల్వకుర్తి రైతుల్ని కాపాడుకుందామని కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఇవాళ ఏదుల కింద 50,000 ఎకరాలు, వట్టెం కింద 1,50,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలు కల్వకుర్తికి ఇచ్చే విధంగా ఆ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇంత మంచిగా చేస్తే మీ కమిషన్ల కక్కుర్తి కోసం మా 2 గ్రామాల ప్రజల్ని ఆగం చెయ్యొద్దు, డబ్బులు వృధా చెయ్యొద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. చెయ్యండి, దమ్ముంటే ఆ పాలమూరును తొందరగా చేయండి. ఎందుకు చేస్తలేరు పాలమూరును? ఇంకా బుద్ధి తక్కువై ఎవడు మెదడులో తలకాయలో మెదడున్నోడు మాట్లాడాడు. ఏమంటారు, జూరాల కడ కట్టేది ఉండేనట. పాలమూరు ఎత్తిపోతల పథకం జూరాల కడ కట్టేది ఉండి అని కొంతమంది మెడ మీద తలకాయలైన వాళ్ళు మాట్లాడుతున్నారు. అటు బుద్ధున్నోడు మాట్లాడే మాట నాది. సింపుల్ ముచ్చట, మీ వనపర్తి నియోజకవర్గంలోనే భీమా కింద కూడా 10,000 ఎకరాలు ఉంటుంది, 12,000 ఎకరాలు ఉంటుంది. పండుతుందా పంట? కల్వకుర్తి కిందనేమో యాసంగి పంట పండుతుంది. అదే జూరాల మీద ఉన్న భీమాలో క్రాప్ హాలిడే ప్రకటించింది కదా. భీమా గాని, నెట్టంపాడు గాని, జూరాల సొంత ఆయకట్టు గాని, కోయిల్ సాగర్ గాని, జూరాలలో నీళ్లు లేవు, క్రాప్ హాలిడే ప్రకటించింది. అదే శ్రీశైలంలో నీళ్లున్నాయి. బ్రహ్మాండంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,50,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు బారుతున్నాయి కదా. మేము రాంగా చూసుకుంటూ వచ్చినాం, కాలువలలో నీళ్లు పోతున్నాయి కదా. మరి ఎవడన్నా బుద్ధున్నోడు జూరాలలో పెడతాడా పాలమూరు పాయింట్, శ్రీశైలంలో పెడతాడా? జూరాలలో పెడతాడు, నెట్టంపాడు లెక్క, భీమా లెక్క, ఇది కూడా క్రాప్ హాలిడే. చూసుక మురవాలి, పంట పండది చూసుక మురవాలి. అంటే శ్రీశైలం ఆంధ్రలకు అప్పచెప్పాలి, మనం జూరాలలో తన్నుక సావాలి. ఇది వీళ్ళ తెలివి. తుంగభద్ర మరి జూరాలకు ఉంటుందా? అంటే ఈ రకంగా వీళ్ళు ఇంకా అదే బానిస మనస్తత్వం, ఆంధ్రోల మోచేతి కింద బతికిన ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాని వాళ్ళు ఇంకా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు బాజాప్తా శ్రీశైలంలో మా వాటా ఉంది, శ్రీశైలంలో వరద ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీలు గుంజుతాం, 65 టీఎంసీల రిజర్వాయర్లు నింపి పెట్టుకుంటాం. ఇది కదా కేసీఆర్ పాలమూరు మీద ప్రేమతో ఆలోచించింది. అసలు మీకు ఆనాటి సమైక్యవాదులు శ్రీశైలంలో ముట్టద్దని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల దగ్గర పెడితే మీరు తెలివి లేకుండా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ దయచేసి ఆలోచించండి. ఈ రకంగా ఈ పాలమూరు జిల్లా
ఇవాళ 5 మెడికల్ కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, 5 కొత్త జిల్లాలు కావచ్చు. ఈ జిల్లాను అద్భుతంగా ప్రగతి పథంలో నడిపిందే కేసీఆర్ ప్రభుత్వం. త్రాగునీరు గాని, సాగునీరు గాని, మార్కెట్లు గాని, గోడౌన్లు గాని ఈ జిల్లాను అద్భుతంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నీ 2.5 ఏళ్లలో ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా నీ ముఖానికి? మేమిచ్చినాం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 30,000 కోట్లతో పాలమూరు 80% పనులు పూర్తి చేసి పట్టినాం. గా ఉన్న పాలమూరును పూర్తి చేసే తెలివి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఆనాడు వలసల్ వాపస్ అనే వార్తలు మా పత్రికా విలేకరులు రాసినారు. ఆకుపచ్చని చీర వలె పాలమూరు పచ్చగా కనబడుతుంది అనే వార్తలు, ఫోటోలు చూశాం మనం. వలసలు వాపస్ తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ కాంగ్రెస్ అంతా మోసం. రేవంత్ రెడ్డి మధ్యలో డైలాగులు బాగా గుర్తుండు. ఇప్పుడు ఓ సామెత గుర్తొస్తుంది నాకు. ఎండకట్టకటోడు కూట్ల రవ్వు తీయ శాతకాలేదు కానీ ఏట్ల రవ్వు తీస్తా అని బయలుదేరిందట. ఈ రేవంత్ రెడ్డి ఈ మధ్య ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకీలు మోస్తున్నాడు. కేరళలో పోయి పల్లకీలు మోస్తుండు ఈ మోసాల రేవంత్ రెడ్డి. ఈయన ఏం చెప్తున్నాడు? పోయి మేము 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, మీరు కేరళ వాళ్ళు వచ్చి చూడుండ్రి అని చెప్తుండు. ఇది ఎట్లుందంటే వెనకట్టినట్టు ఏదో భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. ఇవో గట్లున్నాయి రేవంత్ రెడ్డి అబద్ధాలు. 6 గ్యారెంటీలు అమలైనాయే అయినాయే. రేవంత్ రెడ్డి నువ్వెవడో కేరళ వాళ్ళని వచ్చి నేను అమలు చేసినా చూడు అంటున్నావు. నిన్న మొన్న ఏదో గ్రామ సభలు పెట్టిండు ఊర్లల్లా. గ్రామ సభలల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చెమటలు పట్టించారు. ఏమైనాయి నీ 6 గ్యారెంటీలు? ఏమైంది? అవ్వ తాతకు 4,000 పింఛన్ అని ముసలోళ్ళు కర్రలు అందుకొని మర్రబడితే ఒక్కటే ఉరుకుడు కొడుకులు ఇచ్చిండా 4,000? అదే మన కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ 2,000 చేసిండు, ఇచ్చిండు. నువ్వు 4,000 చేస్తా అని 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అవ్వ తాతలకు 4,000 ఇయ్యలే. హామీల్లో మొట్టమొదటి హామీ ఈ అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మొదటిది 2,500 ఎగబెట్టిండు, లాస్ట్ది 4,000 ఎగ్గొట్టిండు. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇచ్చినాడే? మొన్న అసెంబ్లీలో గల్లబట్టి అడిగినాం. అడిగితే లెక్క బయటపడ్డది 16,000 ఇచ్చినామని. 2.5 ఏళ్లలో 16,000 ఇచ్చిండు. చెప్పుడేమో 67 ఇచ్చిన. మంది పిల్లని కూడా నా బిడ్డ నేను ముద్దు పెట్టుకుంటాడు. అరే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ గారే పరీక్ష పెట్టి, కేసీఆర్ రిజల్ట్ ఇస్తే కాగితాలు వంచి నేను ఇచ్చిన అంటాడు. మొన్న అసెంబ్లీలో అడిగినాం, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి, నువ్వు పరీక్ష పెట్టి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని చెప్పిండు. సావు కబురు సల్లగా నల్లముఖమైంది. మొదటి ఏడాది 2 లక్షలను బిడ్డ ఏమైందిరా భయ్ అంటే ఇక సప్పులే. ఉద్యోగాల సంగతి చూస్తే గట్ల, 6 గ్యారెంటీలు చూస్తే గిట్ల. రైతు బంధు ఏమన్నాడు? రైతు బంధు అడిగితే 15,000 ఇస్తాం ఎకరాకన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చిండే? వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధువులు రావాలి. 4 రైతు బంధువుల్లో ఒక్కటే బరాబర్ ఇచ్చిండు. 3 ఎగబెట్టిండు. ఓసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఓసారి మొత్తానికే ఎగబెట్టిండు, మొన్న 1 ఎకరానికి వేసిండు. అంతేనా? అది కూడా చెప్పింది 15,000, వేసింది 6,000. అవునా కాదా? అంటే ఇంకా ఈయనట నేను 6 గ్యారెంటీలు అమలు చేసినా కేరళ వాళ్ళు వచ్చి చూడురు అంటుండు. ఏం చూడమంటావు? నువ్వు ఇక్కడ వచ్చి రా, అడుగుదురా. ఏదన్నా ఒక ఊరికి పోయి, నేను మొన్న కొడంగల్ పోయినా. కొడంగల్ జాతర ఉంటే పోయింది. రేవంత్ రెడ్డి ఊరికే పోయినా. రావే రేవంత్ రెడ్డి దా, ఏ ఊర్లో పోదాం, నీ కొడంగల్ రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదాం దా అన్న. వస్తాడా? రా, నువ్వు నల్లమల్ల బిడ్డ, పులి బిడ్డ అని డైలాగులు కొట్టుడు కాదు. రా, వనపర్తిలో ఏ ఊరికి వస్తావో రా, చూద్దాం. రుణమాఫీ అయిందేమో, నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా రా, నేను కూడా కార్యకర్తలు లేకుండా వస్తా. పోయి ఏ ఊర్లో కసిరి కాడ కూర్చుందాం. రుణమాఫీ అయింది 100% అంటే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు పోతావా? మరి
రైతు బంధు బరాబర్ 4 సార్లు వేసిండు మా రేవంత్ రెడ్డి అని ఏ ఊర్లో నన్ను రైతులు చెప్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు పోతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈయన ఇంకా పెద్ద డైలాగులు కొడతాడు. మొన్న ఆదిలాబాద్ పోయింది, నేను గిట్టే ఊకెంబడబట్టి ఏమంటాడు, అరే 3 నెలలకే పిల్లలు పుడతారే అంటుండు. పెళ్ళైనాక 3 నెలలకే పిల్లలు పుడతారా అంటుండు. నేనంటున్నా, నువ్వు చెప్పేది ఏందయ్యా? ఎవరిని అడిగినా 9 నెలలకు పిల్లలు పుడతారని చెప్తారు. ఎవరిని అడిగినా 9 నెలలకు పుడతారా అని అందరికీ తెలుసు. నువ్వు చెప్పేది ఏంది? కానీ నువ్వే చెప్పినావు కదా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని చెప్పింది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని సంతకం పెట్టి బాండ్ పేపర్ ఇంటింటికి వంచి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయన్నావు బిడ్డ. 900 రోజులైంది, ఎందుకు బయటకు వస్తలేవని ఇలా అడుగుతా ఉన్నాం నిన్ను. ఎందుకు బయటకు వస్తలేవు 6 గ్యారెంటీలు? అరే కొత్తవి వచ్చు లేదు కానీ ఉన్నాయి కూడా వీక్తున్నాడు. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయాయి, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి, కరోనా ఉన్నా కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు. అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్న రైతు బంద్ ఎగ్గొట్టిండు. అరే పిల్లల చదువులకు కరోనా ఉన్నా కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లకెళ్ళి మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు. పిల్లల చదువులాగం చేస్తేవి, రైతుల బతుకులాగం చేస్తేవి, రైతన్నలకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేకపోయా. అరే యూరియా ఇవ్వవే అంటే యాపులు అంటాడు. ఇప్పుడు దుకాణంలో యూరియా ఉంటే కదా యాపులకి వచ్చేది. యూరియా ఇచ్చే తెలివి లేక యాపులని కొత్త కథ పెట్టిండు. కేసీఆర్ ఉండగా మీరు అడుగుతున్నా మిమ్మల్ని, మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు మీ ఊళ్ళో ఆటో డ్రైవర్కి చెప్తే 4 సంచులు వేసుకురంటే వేసుకొచ్చి ఇంటికాడ వేసిందా లేదా? ఇప్పుడేంది భయ్, పొద్దుగాల పోయి లైన్లో ఉంటే పొద్దుకి ఒక్క సంచి దొరుకుతుంది. వాడు యాప్ అంటాడు, మ్యాప్ అంటాడు, ఏం తిప్పలు. ఈ ఓటీపీలు, పిన్నులు, తోకలు, ఈకలు, ఇదంతా ఇయ్య శాతగాక చెయ్య శాతగాక చేసే తెలివి లేక ఈ రకంగా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పుడు రాంగన అక్కడ కొంతమంది రైతులు కలిసిండ్రు. ఏసారిగా మళ్ళా కేసీఆర్ ఒక్కసారిగా అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది అంటుంది. ఏమైంది రాబాయ్ అన్న, ఇక తప్పిపోయి కూడా వానికి ఏం సారు అంటుంది. ఎందుకు అన్న, యూరియా చూస్తే ఇట్లా పాడైంది, రైతు బంధు పడతలేదు, రుణమాఫీ కాలేదు, వాడు మక్కలు కొంటలేడు. మక్కలు కొంటలేరట కదా ఆయన చెప్తుండ్రు. రైతు మక్కలు కొంటలేరు సార్, 2400కు పోవాల్సింది 1600కు 1700కు అమ్ముకుంటున్నామని ఇందాక రైతులు కలిసి చెప్తా ఉండ్రి రోడ్డు మీద. మక్కలు కొనే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. గా మక్కలు కొనే తెలివి లేదా నీకు? అరే కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా కొన్నాం, మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం, పల్లికాయ కూడా కొన్నాం. ఒక ఇయర్ తెప్పలైతే మా నిరంజన్ అన్న పల్లికాయ కూడా కొనిపించిండు అతను. అప్పుడు నేనే మార్కెటింగ్ మంత్రి ఉంటే. ఏది ఇబ్బంది అయింది? నువ్వు అసలు ఏది చక్కదనం ఉన్నది నీ మొక్కానికి ఏమన్నా అంటే ముంగట 4 పోలీసు జీబులు, వెనక 4 జీబులు పెట్టుకొని బయలుదేరుతుంది. పోలీసు వాళ్ళు లేకుండా రా ఒక్కసారి. అరే ఒక్కటన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఏది నువ్వు చేసిన ఉద్దారకం? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి వచ్చింది ఆ 2 గ్రామాల రైతుల విషయంలో. తప్పకుండా ప్రభుత్వంతో పోరాడతాం, మీ భూములు కాపాడతాం, మీకు న్యాయం జరిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా వనపర్తి, పానగల్, కోడేరు మండలాల చివరి ఆయకట్టుకు నీళ్లు రావడానికి ఆ రోజు మా హర్షవర్ధన్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు రామన్నగట్టు రిజర్వాయర్ అడగంగానే 50 కోట్లతోనే ఆ రోజు కేసీఆర్ గారు జీవో ఇచ్చిండ్రు. అది పూర్తి చేయి. వట్టిగా ఈ రిజర్వాయర్ పక్కకు ఇంకో రిజర్వాయర్ కట్టి ఊకే రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 50 కోట్లు ఇస్తే మా వనపర్తి, పానగల్, కోడేరు 3 మండలాలు సస్యశ్యామలమైతాయి కదా. ఇంకా 50 కోట్లు చేసేది కాదు కానీ ఇక్కడ 1300 కోట్లు ఖర్చు పెడతారట. 1300 ఎకరాల భూములు గుంజుకుంటామని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ జీవో మా నిరంజన్ అన్న, హర్షవర్ధన్ అన్న, మా తమ్ముడు పట్టుబట్టి కేసీఆర్ గారిని బతిన్లాడి ఇవాళ జీవో తెస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జీవోను రద్దు చేస్తుండ్రు. ఆ పనులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనంటే కేసులు పెడుతున్నారు మన మీద. కేసులకు భయపడతారా మీరు?
మేమందరం లేమా మీకోసం? ఏం భయపడకుండ్రి. ఇప్పటికీ మా మీద 4 కేసులు పెట్టిండు. నేను ఎక్కడో పోయి ఈయన రేవంత్ రెడ్డిని పరిగినా లేదా ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఈయన తప్పున్నదా? ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. అరే నువ్వు రైతు బంధు ఎగబెట్టింది నిజం, రుణమాఫీ దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టింది నిజం, 4000 పింఛన్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టింది నిజం, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం. అరే ఉన్నదంటే నా మీద కేసు పెట్టుడేందో నాకైతే అర్థమే కాలేదు. కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే, భయపడకండి. ఏది ఏమైనా అటున్న సూర్యుడు ఇటు పడిచినా 2 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అరే రాంగ్ ఒక ఆయన గొల్లమల్లేసి కలిసిండు, అది అందులోకెళ్ళి వచ్చినాం, లోపలికి వెళ్ళి ఏదులా రిజర్వాయర్ నడిమిట్లకెళ్ళి వచ్చినాం మేము. ఒక ఆయన గొర్రెలు కాస్తుండు, అది బండి స్లో అయింది. ఏం పేరంటే మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టి ఆపిండు. ఏం పేరంటే మల్లేష్ అన్నాడు. ఇగో కేసీఆర్ గొర్రెలు సార్, కేసీఆర్ గొర్రెలు సార్ అన్నాడు. ఆ గొర్రెలు చూపించి అంటుండు, అరే మా దాంట్లో కొంతమందికి 2వ విడత వచ్చేది ఉండే, ఈ రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తా అన్నాడు సార్, 2 లక్షల బ్యాంకులు ఇస్తా అన్నాడు సార్, జర గట్టిగా అడుగు అసెంబ్లీలో ఎప్పుడు ఇస్తాడో అంటుండు. నువ్వు గొర్రె పిల్లలు ఇవ్వపోతివి, శాప పిల్లలు ఇవ్వకపోతివి, రైతు బంద్ వేయకపోతివి, రుణమాఫీ చేయకపోతివి, 4000 పింఛన్ ఎగబెడితివి, మహాలక్ష్మి ఎగ్గొడితివి, ఏం ఉద్దారకం చేసినావు? చేసిందేమున్నది? అందుకే నీకెవ్వరు ఓటు వేయరు. రేవంత్ రెడ్డి పగటి కలలు అంటుండు నేను మళ్ళా గెలుస్తాను. నువ్వు మళ్ళా గెలుచుడు మాట దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు సింగిల్ డిజిటే దిక్కు, కాంగ్రెస్ కు సింగిల్ డిజిటే దిక్కు. ఈ పాలమూరు రంగారెడ్డి కూడా వీళ్ళు చేసేటట్టు కొట్టలేదు. మళ్ళా కేసీఆర్ వచ్చేది ఖాయం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీర్థం. 2.5 ఏళ్లలో జానడి కలవదవ్వపోతుంది. నువ్వెప్పుడు పూర్తి చేయాలి పాలమూరు? నిన్నెవరిని నమ్మాలి? నిన్ను మళ్ళా కేసీఆర్ వస్తాడు, పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తాడు, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. అందువల్ల మీరందరూ కూడా మా నిరంజన్ అన్న ఎంత కష్టపడ్డాడే మీకోసం. అరే వనపర్తి జిల్లా చేసిండు, వనపర్తి మెడికల్ కాలేజ్ తెచ్చిండు, వనపర్తిలో 500 పడకల ఆసుపత్రి కట్టిండు, నర్సింగ్ కాలేజీ తెచ్చిండు, 4 లైన్ల రహదారి వేసిండు, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు, వ్యవసాయ కాలేజీ తెచ్చిండు. ఎన్ని రకాలుగా అన్నిటికంటే పెద్దది నా దృష్టిలో నిరంజన్ అన్నకు పదవి కంటే కూడా అప్పుడప్పుడు నాతో అంటుంటాడు, 1,00,000 ఎకరాలకు వనపర్తికి నీళ్లు ఇచ్చిన నా జన్మకిది చాలు అంటాడు మా నిరంజన్ అన్న. నా జీవితంలో చుక్క నీళ్లు లేని నా వనపర్తిలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇటు గణపురం బుద్ధారం కెనాల్ పూర్తి చేసుకొని కాల్వకుర్తి కాల్వ ఎక్స్టెన్షన్ చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నా వనపర్తి ప్రజల రుణం తీర్చుకున్న నా జన్మకిది చాలు అని మా నిరంజన్ అన్న ఎంతో తృప్తి పడతాడు, గర్వపడతా ఉంటాడు. అంత మంచి మనిషి నిరంజన్ రెడ్డి గారు. ఆయన తన కోసం కంటే తన ప్రజల కోసం, పాలమూరు జిల్లా కోసం, వనపర్తి ప్రజల రుణం తీర్చడం కోసం ఆయన పడ్డ తపన ఒక సహచరుడిగా, ఆయన సహచర మంత్రిగా, సహచర ఎమ్మెల్యేగా ఆయన ప్రయత్నం నేను కల్లారా చూసినటువంటి వాడిని. అలాంటి నిరంజనను మీరందరూ కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ.